టీడీపీ ప్రచారం రథంపై దాడి చేసిన వైసీపీ నాయకుల చర్య తీసుకోవాలని కోరుతూ టీడీపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు శ్రీకాళహస్తి పట్టణంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐ అంజు యాదవ్ ని కలిసిన టీడీపీ నేత కాసరం రమేష్ వినతి పత్రాన్ని అందజేశారు. వైసీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని కాసరం రమేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేత కాసరం రమేష్ మీడియాతో మాట్లాడారు. శ్రీకాళహస్తి పట్టణంలో టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి భార్య ఇంటింటికి వెళ్లి ప్రచారాన్ని నిర్వహిస్తుండగా టీడీపీ ప్రచార రథంపై వైసీపీ నేతలు మద్యం తాగి దాడి చేశారని తెలిపారు. వైసీపీ వారి దాడులు రోజురోజుకి పెరిగిపోతున్నాయని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రాన్ని అందజేసినట్లుగా తెలిపారు. గౌరవనీయులు శ్రీ బొజ్జల రెడ్డి గారి సారథ్యంలో గత 3-4 మాసాలుగా శ్రీకాళహస్తి పట్టణంలో ప్రతి ఒక్క వార్డులో పర్యటించడం జరుగుతున్నది. అందులో భాగంగా శ్రీరామ్ నగర్ కాలనీలో నిన్నటి దినమున సుమారు 8:30-9 గంటలకు ప్రచార వాహనంతో మేమందరం కలిసి రెడ్డి గారి సారథ్యంలో ఇంటింటికి ప్రచార నిమిత్తం పోవడం జరిగింది. ఇందులో భాగంగా మా వాహనానికి సంబంధించినటువంటి ప్రచార రథానికి సంబంధించినటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్ పైన వైసీపీకి సంబంధించినటువంటి గున్నేరు కిషోర్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ నందు మద్యము సేవించి కొంతమంది వ్యక్తుల్ని ప్రోద్బలంతో మేము ఏదైతే ప్రచార రథం తిరుగుతున్నటువంటి సందర్భంలో ఆ ప్రచార రథాన్ని అడ్డుకొని ప్రచార రథంలో ఉన్నటువంటి డ్రైవర్ని నోటికొచ్చిందంతా మాట్లాడుతూ భయభ్రాంతులు సృష్టిస్తూ అక్కడి నుంచి తరిమి వేయడం కూడా జరిగింది. కాబట్టి చట్టానికి ఎవరు అతిథులు కావున నిన్నటి జరిగినటువంటి కార్యక్రమానికి అనుగుణంగా ఈరోజు స్థానిక 1 టౌన్ స్టేషన్ వద్ద మాతోటి నాయకులతో కలిసి బొజ్జల సుధీర్ గారి దిశానిర్దేశంతో మా డ్రైవర్ దగ్గర నుంచి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, చట్టం పైన నమ్మకం ఉందనే ఉద్దేశంలో నేను ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.